బ్రేకింగ్ న్యూస్ ఎల్లుండి నుంచి ఫిరాయింపు ఎమ్మెల్యేల ప్రత్యక్ష విచారణ షురూ కానుంది. అక్టోబర్ 31 వరకు కొనసాగబోతోంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను అసెంబ్లీ కార్యదర్శి విడుదల చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో పాటు పిటిషనర్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎదుట హాజరు కానున్నారు. ఆర్టికల్ 10 షెడ్యూల్ ప్రకారం స్పీకర్ విచారించనున్నట్లు సమాచారం. అయితే విచారణకు హాజరయ్యే ఎమ్మెల్యేలు, ప్రతివాదులు ఫోన్లు, వాచ్లు తీసుకురావద్దని నోటీసుల్లో పేర్కొన్నారు. ఒకవేళ నిబంధన అతిక్రమిస్తే జప్తు చేస్తామని తెలిపారు. అదేవిధంగా ఎల్లుండి నుంచి అసెంబ్లీ ప్రాంగణంలో ఆంక్షలు అమలులోకి రానున్నాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను వారి కార్యాలయాల వరకు మాత్రమే అనుమతించనున్నారు. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి హేమ మనకి అందుబాటులో ఉన్నారు. హేమ, ఎమ్మెల్యేల ప్రత్యక్ష విచారణ అంటే ఏ విధంగా ఉండబోతోంది? సో పూర్తి డీటెయిల్స్. మొత్తానికి మరొకసారి ఈ నెల 24వ తేదీ నుంచి కూడా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ముందు మరొకసారి పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ప్రత్యక్ష విచారణకు హాజరు కానున్నారు. దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా కాసేపటి క్రితమే అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. ఇక తెలిసిన విషయమే, ఆర్టికల్ 10వ షెడ్యూల్ ప్రకారం విచారణ ఇప్పటికే స్పీకర్ ఛాంబర్ చేస్తూ ఉంది. గతంలో కూడా మొత్తం అటు పిటిషనర్ సంబంధించినటువంటి 4 ఎమ్మెల్యేలు, సేమ్ టైం ఎవరైతే ఫిరాయించినటువంటి 4 ఎమ్మెల్యేలను కూడా విచారించారు. ఇక రెండో దఫాగా ఈ నెల 24 తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా విచారించేటటువంటి అవకాశం ఉంది. ఇందులో భాగంగా ఈ నెల 24వ తారీఖున ప్రతి ఒక్కరు కూడా వచ్చి నేరుగా విచారణకు హాజరవ్వాలి అంటూ కూడా ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం నుంచి ఫిరాయింపుల ఎమ్మెల్యేలు, సేమ్ టైం పిటిషనర్ దారుల ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు వెళ్ళినటువంటి పరిస్థితి. ఇక విచారణలో భాగంగా ఈ నెల 24వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు అసెంబ్లీ ప్రాంగణంలో ఆంక్షలు విధించారు. అనుమతి లేకుండా సందర్శకులు ఎవరు కూడా అసెంబ్లీ లోపలికి రాకూడదని, సేమ్ టైం మీడియా సిబ్బందికి కూడా అనుమతి లేదు. అండ్ మీడియా పాయింట్ వద్ద ప్రెస్ మీట్లు, బ్రీఫింగ్ లాంటివి నిషేధించారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ కార్యాలయాలకు మాత్రమే పరిమితం అవ్వాలి అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో విచారణకు హాజరయ్యేటటువంటి ఎమ్మెల్యేలు, సేమ్ టైం ప్రతివాదులు కూడా వారికి సంబంధించినటువంటి న్యాయవాదులతో మాత్రమే రావాలి. వచ్చినటువంటి వాళ్ళు మొబైల్ ఫోన్లు, వాచ్లు, గ్యాడ్జెట్స్ ఏవి కూడా తీసుకొని రావద్దు. ఒకవేళ తీసుకొస్తే కూడా వాటిని జప్తు చేస్తామంటూ కూడా ఇప్పటికే నోటీసులో మెన్షన్ చేసినటువంటి పరిస్థితి. ఇక ఒక్కసారి షెడ్యూల్ మనం చూసుకున్నట్టయితే 24వ తారీఖు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా స్పీకర్ ఛాంబర్ ఎదురుగా కూడా ఫిరాయింపుల ఎమ్మెల్యేలు విచారణకు హాజరు కానున్నారు. సో ఉదయం 10 గంటల నుంచి ఉదయం 11 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు కల్వకుంట్ల సంజయ్ వర్సెస్ ప్రకాష్ గౌడ్ విచారణ ఉండబోతోంది. అనంతరం చింతా ప్రభాకర్ వర్సెస్ కాలే యాదయ్య అండ్ చింతా ప్రభాకర్ వర్సెస్ పటన్చేర్ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి అండ్ పల్లారి రాజేశ్వర్ రెడ్డి వర్సెస్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించినటువంటి విచారణ కూడా ఉండబోతుంది. ఇదంతా కూడా ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్ చేస్తారు ఇటు పిటిషనర్లు, అదేవిధంగా ఎవరైతే ఫిరాయింపుల ఎమ్మెల్యేలు. సో మొత్తానికైతే ఫిరాయింపుల ఎమ్మెల్యేల కేసు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు ముగియడంతో ఒకవైపు స్పీకర్ ఛాంబర్ దీన్ని స్పీడప్ చేసిందనే చెప్పుకోవచ్చు. వీళ్ళనంత త్వరగా విచారణ చేపట్టి దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ నివేదికను కూడా సుప్రీంకి పంపించాలి అంటూ కూడా భావిస్తున్నారు. సో చూడాలి మరి విచారణ ఎలా ఉండబోతోంది, పిటిషనర్ దారులు ఏం చెప్పబోతున్నారు, ఫిరాయింపుల ఎమ్మెల్యేలు ఏం చెప్పబోతున్నారు, నిజంగా బీఆర్ఎస్ అన్నట్టుగా ఉప ఎన్నికలు రాబోతున్నాయి 10 నియోజకవర్గాల్లో, లేదంటే నిజంగా ఎవరైతే ఫిరాయింపులు ఎమ్మెల్యేలు చెప్తున్నారుగా తాము ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారా, కాంగ్రెస్ పార్టీ జాయిన్ అవ్వలేదు, ఇవన్నీ కూడా తెలియాలంటే కంప్లీట్ గా స్పీకర్ విచారణ చేపట్టాలి, నివేదిక తయారు చేయాలి. రైట్ హేమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక ఎల్లుండి నుంచి ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఒకవైపు కేసు ఎత్తివేయడంతో ప్రజెంట్ అయితే దీనికి సంబంధించి పూర్తి విచారణ, ప్రత్యక్ష విచారణ షురూ కాబోతోంది. 31 వరకు కొనసాగబోతోంది. అలాగే ఆర్టికల్ 10 షెడ్యూల్ ప్రకారమే స్పీకర్ విచారించినట్లు సమాచారం. ఇక ఫోన్లు, వాచ్లు అవన్నీ తీసుకురావద్దని ఒక నిబంధనలు పెట్టారు. దాంట్లో భాగంగానే ఒకవైపు విచారణ జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దీని పిటిషనర్ తరపు న్యాయవాదులు ఏం మాట్లాడతారు, మరి ఎమ్మెల్యేలు ఏం